రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. 2 రోజుల పాటు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీలు ఎండలుండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోను అలాగే చూసుకున్నట్లయితే మధ్యస్థ భాగాల్లో కూడా అప్పుడప్పుడు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ యొక్క ఈదుడుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది సర్వసాధారణంగా. ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా ఇటు ఎండ తీవ్రత క్రమేపీ పెరిగినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఈ కుములోనింబస్ మేఘాల వల్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇటు సిద్దిపేటలో మనకి 2 సెంటీమీటర్లు, ముఖ్యంగా రాజల సిరిసిల్లో కూడా 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది రావడం అనేది జరిగింది. ఇంకా ఉష్ణ తీవ్రతకు వచ్చేసరికి గరిష్ట స్థాయిలో ఆదిలాబాద్లో 43 డిగ్రీల వరకు కొనసాగుతుంటుండగా నిజామాబాద్లో కూడా ఇంచుమించు అదే సగటున ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా మిగిలిన చోట్ల కనుక చూసుకున్నట్లయితే హనుమకొండలో 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఉష్ణ తీవ్రత 38 డిగ్రీల నుంచి రాష్ట్రంలో 43 డిగ్రీల వరకు కూడా అత్యధికంగా కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా రానున్న 4-5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క మధ్యస్థ భాగాలు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మనకి సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ముఖ్యంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఆరెంజ్ ఎక్కడైతే మనం ఇచ్చామో అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నిజాం ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం ఈరోజు అనగా ఏప్రిల్ 24 నుంచి కొనసాగి 25 వరకు కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే 25 కూడా చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే క్రమేపీ ఒక ఉష్ణ తీవ్రత అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ 27, 28 కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ జిల్లాల్లో ఒక ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా రానున్న 2-3 రోజులు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే ఈదుడుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో దక్షిణ గాలులతో పాటు ఆగ్నేయ దిశ నుంచి కూడా గాలులు వీయడం వల్ల ఇటు తేలికపాటి వర్ష సూచన అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్తో పాటు సంగారెడ్డి జిల్లాలు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులతో పాటు ఈదుడు గాలులు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 5 రోజులు కొనసాగి ఒక విధంగా చూసుకున్నట్లయితే 25వ తారీఖున మనకి కొంచెం రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా 27, 28 తారీఖుల్లో మాత్రం ముఖ్యంగా ఇటు సిటీతో పాటు ఇటు ఉమ్మడి సిటీతో పాటు ఇంకా రంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట్, జనగాం, హనుమకొండ, ఇంకా చూసుకుంటే వరంగల్, మహబూబాబాద్, ఇంకా కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదుడుగాల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులు కూడా అనేటువంటి వాతావరణ అంకాలు అనేవి గత 24 గంటల చేంజ్ కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ స్వల్పమైనటువంటి ఆధిక్యం అలాగే స్వల్పంగా పెరుగుదల కూడా కనిపించింది. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే సగటుకు 5 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందో అప్పుడు మాత్రం మనం ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సాధారణ సగటు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఈ యొక్క సమయంలో 41 డిగ్రీల వరకు ఉండాలి. ఒక విధంగా గత 2-3 రోజులుగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్న సగటు కంటే కూడా ఎక్కువగానే మనకి కనిపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సగటుకి 2 డిగ్రీలు అధికంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే సగటుకు 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుందో అప్పుడు మనం ఈ యొక్క రెడ్ అలర్ట్స్ అనేవి కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే 27, 28న రాష్ట్రం అంతటా కూడా కొంచెం ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం.
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో వడగండ్ల వాన పడింది. పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కల్లాలో వడ్ల రాశిపై టార్పాలిన్ కవర్లు కప్పారు రైతులు. ఈదురుగాలుల వానకు కొన్ని చోట్ల వరి పంట నేలకూలింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ కూడా కొనసాగింది. బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని కోరారు నేతలు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు కూడా కొనసాగింది. ఇవాళ కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సుల బంద్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో 1 దగ్గర జరిగిన ధర్నాకు మేయర్ కొలగాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. మనము తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని పోరాటం చేసిన చరిత్ర మన ఆర్టీసీ కార్మికులకున్నది. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆనాడు కొట్లాడినాం. మనం ముందు వరుసలో ఉంటేనే తెలంగాణ వచ్చింది. మనం బ్రతుకుండి పోరాడాలి. మనం బ్రతుకుండి ధైర్యంగా మనం హక్కులు సాధించుకోవడానికి పోరాడదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ రోజు కూడా బస్సులు కదల్లేదు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ నాయకులు. జనగామ జిల్లాలో ప్రైవేటు డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. డ్రైవర్ల ఆందోళనతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల సంతాపం తెలియజేశారు కార్మికులు. శంకర్ గౌడ్ మృతికి నిరసనగా నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ర్యాలీ తీశారు. ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె 3వ రోజు కూడా కంటిన్యూ అయింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి డిపో వరకు నల్ల రిబ్బెన్లు నోటికి కట్టుకుని మౌన దీక్ష ర్యాలీ తీశారు ఆర్టీసీ కార్మికులు. నర్సంపేటలో చనిపోయిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఫోటో ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీజేఎస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జేబీఎస్ దగ్గర ఆర్టీసీ కార్మికులను కలిసి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కోదండరాం. కార్మికులతో ప్రభుత్వం కూడా చర్చలకు పిలుపునివ్వటం అయితే మంచి పరిణామం. ఈ చర్చలు ఇవాళ ఫలప్రదమైతే అనేటువంటి విశ్వాసం ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ప్రభుత్వంతో మాట్లాడదాం, కొట్లాడదాం, రోడ్ల మీద మన సమ్మెను కొనసాగిద్దాం. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లలో పడిగాపులు కాశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నామన్నారు పబ్లిక్.
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని సూచించారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు జిల్లాలో శంకర్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు చేపట్టారు. డిపోల ముందు శంకర్ ఫోటోకు నివాళులర్పించారు. కాగా నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శంకర్ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ హైదరాబాద్లోని DRDO ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు శంకర్ గౌడ్. కుటుంబ సభ్యులు అధికారుల సమక్షంలో పంచనామా చేశారు. తర్వాత ఉస్మానియా డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు కోలా శంకర్ గౌడ్. బుధవారం నుంచి సమ్మెలో పాల్గొన్నాడు. నిన్న నర్సంపేట బస్టాండ్ ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటలు చెలరేగడంతో ప్యాసింజర్లు తోటి కార్మికులు మంటలను ఆర్పేశారు. అప్పటికే 80% పైగా కాలిపోయాడు. పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో స్పెషల్ ట్రీట్మెంట్ అందించారు. ప్రత్యేక వైద్య బృందంతో ట్రీట్మెంట్ చేయించినా అతని పరిస్థితి గంటకు విషమంగా మారింది. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ కంచన్బాగ్ DRDO అపోలో ఆసుపత్రికి తరలించారు. ICUలో ప్రత్యేక చికిత్స అందించారు. అయినా శంకర్ గౌడ్ ప్రాణాలు దక్కలేదు. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఉదయం శంకర్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన డెడ్ బాడీకి నివాళులర్పించారు RDO ఇతర అధికారులు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల సాయం ఇస్తానని చెప్పారు. శంకర్ గౌడ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు వాళ్ళకి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం తరపున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. శంకర్ మృతితో వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కొత్తగూడ నుంచి రెండోసారి విజ్ఞాన యాత్రకు బయలుదేరారు ఆదివాసీలు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ టూర్ను ప్రారంభించారు. 6 బస్సుల్లో మొత్తం 200 మంది ఆదివాసీలు హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్లోని చార్మినార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, గోల్కొండ కోటను సందర్శించనున్నారు. 2 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. విజ్ఞాన యాత్రకు వెళ్లడం సంతోషంగా ఉందంటున్నారు ఆదివాసీలు. రెండో విడతలో భాగంగా విజ్ఞాన్ విహారయాత్ర పేరు మీద మరి దొంగచింత గ్రామ పంచాయతీ నుండి వీరందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు 250 కంటే కొంత ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ ఇంకా అదనంగా ఒక వేరే బస్సులను కల్పించుకొని హైదరాబాద్ తీసుకెళ్తున్నాం. వీరందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ రోజుల్లో కూడా చేరినట్టు ఈరోజు జూపల్లి కృష్ణారావు ద్వారా మాకు ఈ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా హైదరాబాద్ కేంద్రంగా అన్ని యొక్క చూసి వస్తామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఒక సంతోషంతో ఉన్నారు. మరి ఈ యొక్క బస్సు యాత్రని గౌరవ IDPO యువరాజ్ మర్మడ్ గారు, MRO గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు వచ్చి ఈరోజు రెండో విడత కిందలో భాగంగా ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగేది. కాబట్టి ప్రయాణికులందరినీ సూచన చేస్తున్నాం, మీరు ప్రశాంతంగా వెళ్ళి తిరిగి రావాలని కోరుకుంటూ నేను కూడా 24 గంటలు మరి మానిటరింగ్ చేస్తూ వారందరూ కూడా భోజనాలు కూడా ఎక్కడెక్కడ పెట్టాలి. ఇప్పుడు పోతున్న ఇప్పుడు నిర్మల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మళ్ళీ తారామతిలో మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మళ్ళీ నైట్ హాల్ట్ తారామతిలో చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ తారామతిని టిఫిన్ చేసుకొని చార్మినార్, అదేవిధంగా మిగతా
టూరిస్ట్ జూ పార్కు, అదేవిధంగా శిల్పారామం. ఈరోజేమో ఎయిర్పోర్ట్ తర్వాత ట్యాంక్ బండ్లో బుద్ధ విహార్ కావచ్చు, దాంతోపాటు బోటింగ్ కావచ్చు, దాంతో పక్కనే అంబేద్కర్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇవన్నీ చూసుకొని రాత్రి గోల్కొండ దగ్గర వెళ్ళేసి గోల్కొండ యొక్క సంబంధించిన చరిత్ర అంతా కూడా అక్కడ చూపెడతారు సినిమా రూపంలో. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అక్కడ సినిమా చూసిన తర్వాత తిరిగి మన మిగతా తారామతికి వెళ్ళి పోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఒక 3-4 టూరిస్ట్ ప్లేస్, రేపు ఒక 3-4, అంటే మీరు ఎంత తొందరగా వెళ్తే అంత టూరిస్ట్ ప్లేస్ అక్కడ పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు నిజంగా నేను ప్రత్యేకించి టూరిజం శాఖకి, ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి మార్చురీలో సాంకేతిక సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ఫ్రీజర్లు పనిచేయక శవాలు కుళ్లిపోయే పరిస్థితి ఉంది. కొద్ది రోజులుగా ఫ్రీజర్లు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గతంలో మృతదేహాల పరీక్షలు పీఎంఓలతో చేయించేవారు. పోలీస్ పంచనామా నివేదికల ఆధారంగా వైద్యులు పోస్టుమార్టం చేసేవాళ్లు. ప్రధాన ఆసుపత్రిగా మారిన తరువాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో శవ పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రతి నెల కనీసం 60 నుంచి 70 మృతదేహాలకు పరీక్షలు చేస్తారు. కానీ వారం రోజులుగా మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయటం లేదు. ఈ విషయం ఆలస్యంగా అధికారులకు తెలిసింది. ప్రస్తుతం డెడ్ బాడీలను ఫ్రీజర్లో పెట్టే పరిస్థితి లేక మృతుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడన్నా ఈ జిల్లా సరిహద్దుల్లో యాక్సిడెంట్లు జరిగినా కూడా వాళ్ళు కూడా ఖమ్మము ప్రధాన ఆసుపత్రికే శవ పరీక్ష కోసం వస్తారు. అలాంటి ఈ శవాలు అన్నీ కూడా ఈరోజు ఖమ్మం మార్చురీలో శవాల కుప్పలుగా ఉన్నాయి. ఆ శవాల కుప్పలుగా ఉన్నటువంటి శవాలని ఈరోజు ఎలకలు తింటాం, పురుగులు పడటము, తర్వాత ఆ బొద్దింకలు అవి వచ్చి శవాల మీద తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శవాల గదిలో జరుగుతుంది. అంటే ఈ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి తన నిధులతో మార్చురీకి 2 ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. అందులో 8 బాక్సులు ఉంటాయి. ఒక్కో ఫ్రీజర్లో 4 శవాలను భద్రపరిచే అవకాశం ఉంది. అవన్నీ ప్రస్తుతం పాడయ్యాయి. అయితే 8 ఫ్రీజర్లు ఒకేసారి రిపేరుకు రావడంపై అనుమానాలు వస్తున్నాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీటిని పాడు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్చురీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇవాళ రిపేర్లు చేయడానికి ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి మాకు రిపేర్లు చేసేటువంటి వ్యక్తులు దొరకట్లేదు, రావట్లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి సాకులు చెప్తా ఉన్నారు. రిపేర్లు ఉన్నాయనేటువంటిది మీకు ముందే తెలిసినప్పటికి కూడా, అంటే సీజన్ వచ్చేంత వరకు కూడా మీరు ఆపి ఇవాళ సీజన్ కాబట్టి మేము రిపేర్ చేయించలేకపోతున్నాం అని చెప్పేసి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రమాదాలు జరిగిన సమయంలో శవాలను భద్రపరచాలంటే ఫ్రీజర్ లేకపోతే పోస్టుమార్టం చేసేలోపు కుళ్లిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు టెక్నికల్ ఇష్యూ పేరుతో కాలయాపన చేస్తున్నారు. యాన్యువల్ మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఫ్రీజర్లు చెడిపోతున్నాయన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తున్నా ఎంతో ముఖ్యమైన ఫ్రీజర్ల విషయంలో నిర్లక్ష్యమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫ్రీజర్ బాక్స్ చెడిపోతే దాన్ని కనీసం రిపేర్ చేయించటము, కొత్త ఇవ్వటము చేయట్లేదు. మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు కూడా 8 ఫ్రీజర్ బాక్సులు ఇచ్చారు. అవి ఇప్పుడు కూడా పనిచేయని స్థితి ఉంది. మరి దాని మీద పర్యవేక్షణ ఎక్కడ ఉందనేది అధికారులను నిలదీస్తున్నాను. నేను చైర్మన్ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది జిల్లా ఆసుపత్రిలో, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, సిబ్బంది ఏం చేస్తుంది? ఈ ఎండాకాలంలో ఆ శవాలు మొత్తం కూడా ఈరోజు వాసన వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో ఈరోజు మొత్తం కూడా శవాళ్ళు ఆ వాసనతో ఈరోజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాసనతో వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అట్లాగే జిల్లా డిఎంహెచ్ వెంటనే స్పందించి ఆ ఫ్రీజర్ని బాగు చేయాలి. లేదంటే కొత్త ఫ్రీజర్ని ఏర్పాటు చేసి ఆ రకంగా ఈరోజు ఒక జిల్లా అధునాతనటువంటి ఆసుపత్రి అని చెప్తా ఉన్నారు. కొత్తగూడెం సత్తుపల్లి మధ్య రైల్వే ప్రయాణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ మార్గంలో బొగ్గు రవాణా జరుగుతున్నప్పటికీ ప్యాసింజర్ రైలును నడపాలన్న ఆలోచనను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఈ మార్గంలోని గిరిజనులకు ఈ రైల్వే లైన్ వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కొత్తగూడెం సత్తుపల్లి రైలు మార్గం అందుబాటులోకి వచ్చి 3 ఏళ్లైంది. అయినా ప్రయాణికులకు రైలు సౌకర్యం అందుబాటులోకి రాలేదు. భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్లో భాగంగా పరిగణిస్తున్న సత్తుపల్లి భద్రాచలం రోడ్డు లైన్లో గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గు రవాణాకు 2022 మే 28 నుంచి అనుమతి వచ్చింది. అదే ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో లైన్ ప్రారంభించారు. కొత్తగా 54 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ సింగిల్ లైన్ను 928 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇందులో 619
కోట్లు సింగరేణి సమకూర్చింది. 3 ఏళ్లుగా సింగరేణి సంస్థ ఈ మార్గంలో 30,000 టన్నుల బొగ్గు రవాణా చేస్తోంది. ఫలితంగా రైల్వేకు ఏటా 200 కోట్ల ఆదాయం వస్తోంది. రైలు మార్గంలో కొత్తగా సర్వారం, చండ్రుగొండ, పార్థసారథిపురం స్టేషన్లు నిర్మించారు. చివరి స్టేషన్ అయిన సత్తుపల్లి టెర్మినల్ దగ్గర ప్రయాణికుల కోసం స్టేషన్ నిర్మించకుండా కేవలం కోల్ ట్రాన్స్పోర్ట్ కు అనుగుణంగానే లైన్ క్లోజ్ చేశారు. దీంతో ప్యాసింజర్ రైలు నడిపించే విషయాన్ని రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. సత్తుపల్లి టు కొవ్వూరు వరకు నిర్మాణ దశలో ఆగిపోయి ఉన్నందున ఈ విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, అటునుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. చండ్రగొండ నుండి అసరాపేట, అచ్యుతాపురం ఈ మీదిగా అటు నుండి ఆంధ్ర బోర్డర్ టచ్ అవుతుంది. దీనివల్ల ఆదివాసీలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే భారీ పరిశ్రమలకు సరుకు రవాణా చేసే మార్గంగానే ఈ లైన్ను చూస్తున్నారు. వెనుకబడిన గిరిజన ప్రాంతాల మీదుగా వెళ్లే లైన్ ద్వారా కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించడం లేదు. ఈ లైన్ ద్వారా సింగరేణి రైల్వే శాఖ ప్రయోజనం పొందుతున్నా స్థానిక ఏజెన్సీ వాసులకు ఉపయోగం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం కొత్త లైన్లో కొన్నాళ్ల పాటు గూడ్స్ రైలు నడిచాక ప్యాసింజర్ రైలు నడిపే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కొత్తగూడెం, సత్తుపల్లి ట్రాక్ పై కూడా ప్యాసింజర్ రైళ్లను కొంతకాలం ప్రయోగాత్మకంగా నడిపించాల్సి ఉంది. ప్యాసింజర్ రైళ్లు ఎన్ని బోగీలతో ఎంత వేగంతో నడపవచ్చు, వేగం ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలనే అంశాలను పరిశీలిస్తారు. ట్రాక్ అనువుగా ఉందని భావించాక సేఫ్టీ సర్టిఫికేట్ కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేస్తారు. అనుమతులు రాగానే ప్రయాణికులు రైళ్లు పట్టాలెక్కుతాయి. కానీ ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు నడిపించేందుకు సేఫ్టీ సర్టిఫికేట్ కోసం ప్రయత్నాలు చేయడం లేదు. ఫలితంగా కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్లు అలంకారప్రాయంగా మారాయి. ఆల్రెడీ బొగ్గు ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దీనికి అమైన్మెంట్ చేసుకుంటే అక్కడి నుంచి కొవ్వూరు లైన్కి, అంటే ఆంధ్ర నుంచి కేటాయించాల్సినటువంటి 1100 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే సత్తుపల్లి టు కొవ్వూరుకి ఈ రైలు మార్గం ఏర్పడుతుంది. అప్పుడు భద్రాచలం, రామయ్యను దర్శించుకోవటానికి కానీ, అయితే సుందరకాండగా ఉన్నటువంటి గోదావరి నదీ పరివాహ ప్రాంతాల్లో ఈ రైల్వే ట్రాక్ పడితే మొత్తం కూడా దృశ్యాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. అదే రకంగా అభివృద్ధి కూడా ఉంటుంది. అంటే ఉత్తరాది నుంచి దక్షిణాదికి భద్రాచలం మన ఏదైతే టెంపుల్ ఉందో రాముల వారి దర్శనానికి ప్రయాణికులకి, భక్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ప్యాసింజర్ రైలు ట్రాక్ మీదకి ఎక్కించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైల్వేలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ప్యాసింజర్ రైలు నడిపించే బాధ్యత ఎక్కువగా ఎంపీల మీద ఆధారపడి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీలుగా వద్దిరాజు రవిచంద్ర, రామసహాయం రఘురాంరెడ్డి, బండి పార్థసారథి రెడ్డిలు ఉన్నారు. ఇటీవల వీరంతా జిల్లాకు సంబంధించిన భద్రాచలం రోడ్డుకు డివిజన్ హోదా, కొత్తగూడెంలో రోడ్డు విస్తరణ, డోర్నకల్ మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్పు తదితర అంశాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే చొరవను కొత్తగూడెం సత్తుపల్లి లైన్లో ప్యాసింజర్ రైలు నడిపించడంపై కూడా చూపాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. ఆఫీస్కొచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డ్యూటీలకు రాని ఉద్యోగులపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. 2 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరందరికీ సేవలు అందించడానికి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 542 మంది ఉద్యోగులు ఉన్నారు. శానిటేషన్ విభాగంలో 378 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరొక 164 మంది ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 164 అవుట్సోర్స్ ఉద్యోగులు రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది చుట్టం చూపులా కూడా మున్సిపల్ ఆఫీసుకు రావడం లేదు. పని చేయకుండా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదాయం ఉన్న విభాగాల్లో అవుట్సోర్స్ ఉద్యోగులు అడ్డాలు వేశారు. ఒకవేళ అక్కడ బదిలీ చేస్తే రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకొని అక్కడే ఉంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎలాంటి పరిస్థితి ఉందో నిర్మల్ మున్సిపాలిటీలో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ అవుట్సోర్స్ ఉద్యోగుల డుమ్మాలపై కమిషనర్ రాజు విచారణ చేపట్టారు. ఏ విభాగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో, ఎవరు విధులకు డుమ్మాలు కొడుతున్నారనే వివరాలను సేకరించారు. హాజరు కాని వారి వివరాలు సేకరించారు. నివేదికను రూపొందించారు. ఆ నివేదికను మున్సిపల్ పాలకవర్గం ముందు ఉంచుతామంటున్నారు. పాలకవర్గం నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామంటున్నారు. డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా బయోమెట్రిక్ అమలు చేస్తామంటున్నారు కమిషనర్. నెలకు అవుట్సోర్స్ ఉద్యోగులకు ₹1 కోటి జీతాలు చెల్లిస్తున్నామన్నారు. జీతాలు తీసుకున్న వారందరూ ప్రజలకు సేవలందించాలన్నారు కమిషనర్. మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమంది డ్యూటీస్కి రాకపోయినా కూడా వాళ్ళకి సాలరీలు చేస్తున్నారు, లేకపోతే పని చేయకపోయినా కూడా చేస్తున్నారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి సెక్షన్ 8 అందరికి కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ అనేది కంపల్సరీగా సెక్షన్ 8 వాళ్ళే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యూటీకి రాకపోయినా కూడా వాళ్ళకు అటెండెన్స్ బిల్ సర్టిఫై చేస్తే కన్సర్న్ సెక్షన్ 8 మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో బయోమెట్రిక్ సంబంధించిన కూడా ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తాం. కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీలకు డుమ్మాలు కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓరుగల్లులో భానుడి ప్రతాపానికి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడళ్లలో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు నిప్పుల కొలిమిగా మారడంతో సిగ్నల్స్ పడ్డప్పుడు నిమిషాల తరబడి ఆగాల్సిన పరిస్థితి వస్తూ ఉండటంతో అవస్థలు పడుతున్నారు. వడగాల్పులు వీస్తూ ఉండటంతో వడదెబ్బకు గురవుతున్నారు. ఎండాకాలం సిగ్నల్ పాయింట్లలో కట్టే గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయకపోవడంతో బైక్పై ఉన్న జనం ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనులపై వచ్చిన వాళ్లు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బైక్ పై ప్రయాణించే వాళ్లపై సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెటింగ్ జాబ్ ఉన్న వాళ్ళు, వివిధ పనుల కోసం వరంగల్ ట్రై సిటీలో బైక్ పై ప్రయాణిస్తున్న వాళ్ళు వడదెబ్బకు గురవుతున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జంక్షన్స్ దగ్గర సిగ్నల్స్ కోసం నిమిషాల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎండలో బైక్ పై ఉండే వాళ్ళు మాడిపోతున్నారు. ఓవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడున్న ఎండలకైతే చర్మం అంత ఇట్లా చూడండి ఎట్లా అలర్జీస్ అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు మ్యాట్స్ ఉండేది పైన, ఇప్పుడు అలాంటివి ఏం కనబడట్లేదు. ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ 2 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ నీడకు ఉన్నామనే తృప్తి ఉంటుంది. కొద్దిగా బాగుండేది. అది కూడా టైమింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎండాకాలం చూడాలా, 2 వీలర్ సైకిల్స్ వాళ్ళు, బైసికల్ వాళ్ళు ఎండలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గ్రీన్ మ్యాట్ ఉంటే మంచిది. ఎండలు మామూలుగా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతుంది. ఇంకా మే రాలా, ఏప్రిల్లోనే ఇలా ఉంది మన పరిస్థితి. వరంగల్ ట్రై సిటీలో ప్రధానంగా కాజీపేట జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్ సిగ్నల్, అథాలత్ జంక్షన్, హెడ్ క్వార్టర్స్, కేయూ, హరమకొండ అశోక, ములుగు ఎక్స్ రోడ్, ఎంజీఎం సర్కిల్, పోచమ్మ మైదాన్ లాంటి కీలకమైన ట్రాఫిక్ జంక్షన్లలో నిత్యం వేలాది వాహనాలతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 4 వైపుగా గ్రీన్ మ్యాట్స్ కట్టి నీడను కల్పించేవాళ్లు. దీంతో సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కొంత సేద తీరేవాళ్లు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేది. ప్రతి సంవత్సరం సమ్మర్లో మార్చ్ లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గ్రీన్ మ్యాట్స్ కట్టేవాళ్లు. కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ చివరి వారం వరకు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎండతో సిగ్నల్ కోసం వెయిట్ చేయడం కష్టంగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఫుల్ ఎండ, అసలు వర్షపడతలేదు. నీళ్లు తాగి తాగి చెమటలు పోతానే. లాస్ట్ ఇయర్ అన్నా అది వేసాను, కానీ ఈ సంవత్సరం ఏది లేదు. లాస్ట్ ఇయర్ 4 దిక్కుల గ్రీన్ పరదాలు కట్టాను, కానీ ఈ సంవత్సరం ఏది కూడా లేదు. కొంచెం ఉపయోగపడింది. అది కొంచెం నిల్చోగలుగుతుండే, ఇప్పుడు అది కూడా లేదు. అసలు నిల్చోలంటే అది అయిపోతుంది. నీడ ఎక్కడ ఉంటే అక్కడ ఆగాల్సి వస్తుంది. అంత ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ముసలి అయితే చచ్చిపోతాను. కొన్నిసారి పరిస్థితుల్లో మాత్రమే వస్తాను బయటికి, లేకుంటే అసలు వచ్చేటట్టే వీలేదు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామలో మాత్రం ఈ గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులకు ఎండ నుంచి నీడ కోసం స్థానిక పోలీసులు ఈ గ్రీన్ మ్యాట్స్ కట్టారు. గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడం వల్ల సిగ్నల్ పడ్డప్పుడు ఎండ తగలకుండా ఉండగలుగుతున్నామని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనగామ పట్టణంలో పోలీసు వ్యవస్థ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది రావద్దని చెప్పి చౌరస్తా దగ్గర సిగ్నల్స్ దగ్గర మంచి షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేయడం జరిగింది. దీనికి పోలీసు వ్యవస్థ కానీ కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. రానున్న మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికైనా అధికారులు గ్రేటర్ వరంగల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎండ నుంచి రక్షణ కోసం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి జాతర ప్రతి ఏటా మే నెలలో నిర్వహిస్తారు. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరలాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. రోజుకొక చిత్ర విచిత్రమైన వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. పురాణ వైశిష్టం కలిగిన ఆలయాలకు నెలవు చిత్తూరు జిల్లా. గ్రామదేవతలను ఆరాధించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. దేశంలో ఎక్కడా లేని విధంగా తిట్ల దండకంతో బూతులు తిడుతూ వైభవంగా జరుపుకునే పండుగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. రాష్ట్రంలో ఎన్నో గంగమ్మ జాతరలు చూసి ఉంటాం, కానీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో ఫేమస్. దక్షిణాది నుంచి భారీ స్థాయిలో భక్తులు పాల్గొనే పండుగ ఈ గంగమ్మ జాతర. ఇదేం ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం ఏమీ కాదు. దాదాపు 1000 ఏళ్ల పూర్వం నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ జాతర ఒక్క రోజులో ముగిసేది కాదు. 9 రోజుల పాటు సాగే ఈ జాతర తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావడం విశేషం. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెని బలాత్కరించబోవడంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని పురాణాలు చెబుతున్నాయి. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించింది. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. మే నెల 5వ తేదీ చాటింపుతో జాతర మొదలైంది. 13వ తేదీ వరకు జాతర ఎంతో వైభవంగా జరగనుంది. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్ర నెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిపాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారను తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరు ప్రజలెవరూ పొలిమేరలు దాటకుండా చాటింపు వేస్తారు. మరుసటి రోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగ వేషం వేసిందని భక్తుల నమ్మకం. రెండో రోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడో రోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజు సున్నప్ప కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా
సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు పద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తారు. మే 13వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేష వస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటిసారిగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ గంగమ్మ దేవత శతాబ్దముల కాలముగా ఈ తిరుమల తిరుపతి క్షేత్రంలో మాత్రమే కాక రాయలసీమ ప్రాంతమంతా కూడా చల్లగా కాపాడుతూ రక్షిస్తున్నటువంటి గ్రామశక్తి, గ్రామదేవత. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో అంటే మే నెలలో జాతర అత్యంత వైభవంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే విధంగా వినూత్న విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అత్యంత ప్రాశస్త్యం ఉన్న గంగమ్మ తల్లి జాతరకు భక్తులు విశేషంగా తరలివస్తారు. జాతర గొప్పతనాన్ని తెలియచేస్తూ పుష్ప 2 సినిమా కూడా ఈ జాతర నేపథ్యంలోనే రూపొందించారు.